అలాగే సాక్షి మీడియా ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటుందో అలాగే చీఫ్ ఎడిటర్ ఎవరైతే ఉంటారో డెఫినెట్లీ వాళ్ళకు కూడా సమన్స్ యాక్చువల్లీ రెడీ అవుతున్నాయి, అందుకే లేట్ అయింది. సో సమన్స్ రెడీ అవుతున్నాయి. ఆల్రెడీ వెళ్ళిపోయిందండి. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో అప్పుడు లేని దిశ చట్టాన్ని తెచ్చి రాష్ట్రంలో ఉన్న మహిళల్ని ఇచ్చేశారు. మీకు ఏమున్నా జరగండి, అక్కడ దిశ పోలీస్ స్టేషన్లు ఉంటాయి, న్యాయం చేస్తాం. ఎక్కడ దిశ చట్టమే లేదని క్లియర్గా పార్లమెంట్లో అది యాక్ట్ అవ్వలేదనే చెప్పారు. సో ఇలాంటి వాళ్ళు ఈరోజు ఎప్పుడు అన్నారు ఈ మాట? అంటే మరి నిన్న జరిగింది ఏంటి? వాళ్ళ మీడియా ఛానల్లో జరిగింది ఏంటండి? దాని గురించి కనీసం రెస్పాండ్ అయ్యారా? అంత కన్సర్న్ ఉంటే మహిళల గురించి కన్సర్న్ ఉంటే సరే మా ఛానల్ తప్పు చేసింది, మాకు మేము క్షమాపణ కోరుతున్నాను ఒక మాట చెప్పచ్చుగా. అంత ఆడవాళ్ళ గురించి మహిళల అంత రెస్పాన్సిబిలిటీ లేకపోతే కన్సర్న్ ఉంటే అది చేయలేదే. ఇదేంటంటే మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేయటానికి యాజ్ యూజువల్. ఎందుకంటే మెయిన్ ఇష్యూ ఫోకస్ అంతా సాక్షి ఛానల్ దాని వెనక ఉన్న మేనేజ్మెంట్ మీద ఉంది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఈ రోజు వచ్చి బయట మాట్లాడుతున్నారు. అది ఐ థింక్ డెఫినెట్లీ అంటే ఇప్పుడున్న అవసరం ఏదైతే ఉందో ఐ థింక్ గతంలో ఏదైతే కొన్ని మీడియా ఛానల్స్ ఆడవాళ్ళ గురించి లేకపోతే ఎంకరేజ్ చేశారు, డిబేట్స్లో కూడా ఎంకరేజ్ చేశారు, అలాంటి వాటి మీద కొంచెం దాని మీద దృష్టి పెడదామని అనుకుంటున్నాను. ఎందుకంటే రిపీట్ అవ్వకూడదు, ఇలాంటి విషయాలు అస్సలు ఎక్కడా కూడా రిపీట్ అనేది అవ్వకూడదు. సో దాని మీద కొంచెం దృష్టి కేంద్రీకరిస్తాం. అందుకే అమ్మా మేనేజ్మెంట్కి కూడా పంపిస్తాం సమన్స్. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం కదా. అదే చెప్తున్నా, ఒక ఛానల్కి నడిపే ఇదిగా లేకపోతే దాంట్లో భాగస్వామిగా నెయిదర్ గత ముఖ్యమంత్రి కానీ లేకపోతే వాళ్ళ వైఫ్ కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా పైగా వాళ్ళ యాంకర్ చేతే వాళ్ళు బాధపడిపోతున్నారు, అందుకని నా క్షమాపణలు అని చెప్పిస్తారు, మహిళలకు క్షమాపణలు చెప్పకుండా. సో ఇది సిచ్యువేషన్ ఇప్పుడు. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే అండి. మళ్ళీ మా జగన్ అంటున్నారు, మా భారతిని అంటున్నారు, అదంతా తప్పు. ఇనిషియేట్ చేసింది మీరు. ఆబ్వియస్గా వాళ్ళ సెంటిమెంట్స్ హర్ట్ అయ్యి వాళ్ళ పిల్లలు అడుగుతున్నారండి, ఎందుకమ్మా మీరు మళ్ళీ రోడ్డు ఎక్కుతున్నారు, అంతా అయిపోయింది కదా, అమరావతి ఇష్యూ సెట్ అయింది కదా, ఎందుకని రోడ్డు ఎక్కుతున్నారంటే ఏమని చెప్తారు వాళ్ళు? మమ్మల్ని ఇలా అన్నారంటే కొంతమంది పిల్లలకి ఆ పదానికి అర్థం కూడా తెలుసా అండి? నిన్నొచ్చి చెప్తున్నారు మేము ఎలా తిరగాలి రోడ్ల మీద, మాకు అన్నం ముద్ద దిగట్లేదు, బయటికి రాలేకపోతున్నాము. ఇవే ఎవరు బాధ్యత తీసుకుంటారు?